మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటైతే టాప్ బాటమ్ అయితే స్టిచ్ చేశాను. లాస్ట్ వీడియోలో బాటమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేశాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే షేర్ చేస్తున్నాను. అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్లియర్‌గా షేర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మనం 2.5 మీటర్ టాప్‌కి అయితే తీసుకున్నాం కదా! ఈ 2.5 మీటర్‌ని ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాలర్ నెక్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను. దానికోసం ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసేసి స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకున్నాను నేను క్రాస్ లేకుండా. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి షోల్డరు ఇది వచ్చేసి మనం కాలర్ నెక్ కాబట్టి మనం ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో దాంతో సగం అంటే ఇక్కడ వచ్చేసి నాకు 14.5లో సగం వచ్చేసి 7.2కి అయితే ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. కాలర్ నెక్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫుల్ షోల్డర్ అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. బాడీ మీద తీసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా 7.2కి అయితే మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కూడా సేమ్ మనం షోల్డర్ ఎంతైతే పెట్టామో అంతే అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. చుట్టూ ఈ విధంగా మనం 7.2కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్స్ అయితే గీసుకోవాలి. మీకు ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంది కాబట్టి మీకు లైన్స్ అనేవి కనిపించట్లేదు. నేను క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లూజు మనకు టోటల్ చెస్ట్ లూజ్‌లో 4వ భాగాన్ని ఇక్కడ 10 ఇంచెస్‌కి అయితే నేను మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకు ఇక్కడ రౌండ్ తిరగాలి కదా చంక దగ్గర అక్కడ 1.5కి అయితే ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మనము కర్వ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగు ఈ మార్కింగ్ రెండు కలిసే విధంగా ఈ విధంగా పెట్టేసి ఒక రౌండ్ అయితే ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్‌గా ఇక్కడ హైట్ కావాలి కదా! ఇప్పుడు మనకు ఏ లైన్ కుర్తీ కటింగ్ కాబట్టి మనము బాడీ లెంత్ అనేది ఇక్కడ తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 15 ఇంచెస్ కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే 14 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోండి. మీ బాడీ హైట్ ఎంత ఉందో ఆ విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 15 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను స్ట్రైట్‌గా లైన్ గీసుకొని. ఇప్పుడు నడుము లూజ్‌లో 4వ భాగం 9 ఇంచెస్ అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ 2 లైన్స్‌ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ లైన్ కుర్తీ అనేది చాలా సింపుల్‌గా ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్ హైట్ కావాలి కదా! ఇప్పుడు మనకు కుర్తీ ఎంత హైట్ కావాలి అనేదైతే మనం చూసుకొని మనకు ఎంత హైట్ అయితే కావాలో అక్కడి వరకు అయితే మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకు ఎంత హైట్ కావాలి అనేదైతే ఫస్ట్ ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఎంత హైట్ కావాలో మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకొని ఇక్కడ వచ్చేసి మనము కింద సైడు ఇక్కడ కిందికి జారినట్టుగా ఉండకుండా మనకు ఇది ఏ లైన్ కుర్తీ కాబట్టి అక్కడ మనము పైకి ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే మనకు సైడ్‌కు కిందికి జారినట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ అయితే పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి ఇక ఈ విధంగా స్కేల్ అనేది క్రాస్‌గా పెట్టేసి మనము ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనము ఆ 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడికి ఈ విధంగా క్రాస్‌గా మనము ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము కాలర్ నెక్ కదా! నెక్కుకు అలాగే షోల్డర్‌కి అయితే మార్కింగ్ చేసుకుందాము. నెక్‌కి వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే పెట్టాను. అలాగే డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెట్టాను. ఈ నెక్కుదనేది మనకు ఆల్మోస్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది. 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అలాగే డౌన్ వచ్చేసి 4 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము ఒక లైన్ అయితే ఈ విధంగా మనం సేమ్ నెక్కుకి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్నగా 1.3కి ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకు కిందికి ఓపెన్ ఉండాలి కదా! మనకు తల పట్టాలంటే ఖచ్చితంగా కింద అనేది మనం ఓపెన్ అనేది తీసుకోవాలి. అది ఓపెన్ అనేది ఉంటేనే మనకు తల అనేది పడుతుంది. లేదంటే మనకు తల పట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కింద ఖచ్చితంగా మనకు ఓపెన్ అనేది ఉండాలి. ఈ విధంగా నేనొచ్చేసి ఒక 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అది కిందికి మీరు మీ ఇష్టం అండి. అది 3 ఇంచెస్ కానీ, 4 కానీ మీకు ఎంత కావాలంటే అంత అయితే మార్కింగ్ చేసుకోండి. మరీ ఎక్కువైతే మార్కింగ్ చేసుకోకండి.
ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైడ్ ఒక 1 ఇంచు డౌన్ చేసి ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఖచ్చితంగా మనము కాలర్ నెక్ పెట్టినప్పుడు చంక సైడు ఒక 1 ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇదొచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేశాను ఇప్పుడైతే. కాలర్ నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకోండి. ఫ్రంట్ కంటే బ్యాక్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉండాలి. అప్పుడే మీకు కాలర్ నెక్ అనేది పైకి లాగినట్టుగా లేకుండా నీట్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా ఫిట్టింగ్ కూడా బావుంటుంది. మనం ఎక్కడైతే 1 ఇంచు మార్కింగ్ చేసామో అక్కడి నుంచి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టాలి. పైన 1 ఇంచ్ వదిలేసి తర్వాత ఈ విధంగా మనము ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా! అది పెట్టేసి మనం ఫ్రంట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా చుట్టూ ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ డిజైన్ ఉండటం వల్ల మీకు ఆ లైన్స్ అనేవి కనిపించట్లేదు. అర్థమైందని అయితే అనుకుంటున్నా. అర్థమైందా లేదా అని అయితే కామెంట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఫ్రంట్‌లో మనం పైన ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకున్నట్టే బ్యాక్ కూడా ఈ విధంగా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మనము నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కదా! నెక్ వచ్చేసి ఈ విధంగా 3 ఇంచెస్ డౌన్ వచ్చేసి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. డౌన్ అయితే ఎక్కువ 1 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు కాలర్‌కైతే. హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు కానీ 1 ఇంచ్ కంటే ఎక్కువ కాలర్ నెక్‌కైతే పెట్టుకోవద్దు. ఈ విధంగా ఒక 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేసుకొని సేమ్ చంక సైడు ఒక 1 ఇంచ్ డౌన్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్‌కి ఎలా అయితే మనం డౌన్ తీసుకున్నామో బ్యాక్ కూడా అలానే డౌన్ తీసుకొని ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. నేను క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ కనిపించట్లేదు కాబట్టి క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్, బ్యాక్ 2 అయితే రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు హ్యాండ్స్ మనకు ఆ కుర్తీ కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా! ఆ ఫ్యాబ్రిక్ తోటి నేను ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నాను. 7 ½ అయితే ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. నేను హాఫ్ హ్యాండ్ పెడుతున్నా కాబట్టి 7 ½ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 7 ½ కింద మడత వేసి స్టిచ్ చేస్తాను. ఖర్చులతో అన్నిటితో సహా 7 ½ అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డౌన్ వచ్చేసి 3 ½ అయితే 3 ½ డౌన్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకు చంక లూజు ఎంతనో ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన వచ్చేసి ఒక 1 ఇంచ్ స్ట్రైట్‌గా ఉంచేసి ఈ విధంగా కరువు తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్ లూజు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. ఇంతే మనకు హ్యాండ్ అనేది సింపుల్‌గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. హ్యాండ్ కరువు అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం లేదు. స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడు హ్యాండ్ కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఓపెన్ చేయాలన్నా కదా! ఇక్కడొచ్చేసి ఈ విధంగా సెంటర్‌కి మనం ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. మనం తిప్పి వేయటం కోసం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ మనకు ఎన్ని ఇంచులు కావాలి అనేదైతే స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. కరెక్ట్‌గా సెంటర్‌కి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసి ఆ 3 ఇంచెస్ వరకు ఈ విధంగా రానిచ్చి మళ్ళీ రివర్స్‌లో ఈ విధంగా పక్కనే ఒక కుట్టు అయితే రావాలి. సెంటర్‌లో కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా. ఇప్పుడు ఆ కుట్టుకు ఈ కుట్టుకు మధ్యలో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఓపెన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా లోపలికి రివర్స్ చేసేసి పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఇలానే స్టిచ్ చేయాలని ఏం లేదు. మీరు అక్కడ ఏదైనా వి షేప్ కానీ లేదంటే ఏదైనా చిన్నగా రౌండ్ షేప్ కానీ అలా ఆ 3 ఇంచెస్‌లోనే మీరు షేప్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే అలా ఏం పెట్టకుండా ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా. ఈ విధంగా మనకు ఓపెన్ అనేది ఉంటుంది. మన తల పట్టాలంటే ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి కదా! మీరు 3 ఇంచెస్ పెట్టుకోండి. లేదంటే 4 వరకైనా పెట్టుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడొచ్చేసి 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. 2 ఒరిజినల్ సైడ్స్ ఒకే వైపు ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ విధంగా నీట్‌గా సమానంగా పెట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. నెక్ సైడ్ అనేది మనకు కరెక్ట్‌గా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోండి. కొంచెం అటు ఇటు వచ్చిందంటే మీకు కాలర్ అనేది ఫిట్టింగ్ అనేది సరిగా అంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండదు చూడటానికి.
ఈ విధంగా 2 షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కాలర్ కట్ చేయాలి కాబట్టి కాలర్ కోసం ఇప్పుడు మనం ఈ విధంగా 2 సెంటర్‌కి ఈ విధంగా పట్టుకొని కాలర్‌కు ఎంత వచ్చింది మెజర్‌మెంట్ అనేది ఇక్కడ ఈ కాలర్‌నైతే కొలుచుకోవాలి. మనం ఇక్కడ కాలర్ అనేది కరెక్ట్‌గా కొలుచుకుంటేనే మీకు కాలర్ కటింగ్ చేసినా కూడా కరెక్ట్‌గా వస్తుంది. నాకిక్కడ 9½ అయితే వచ్చింది. అందరికీ ఇలానే రావాలని లేదు. మీకు ఎంతైతే వస్తుందో అంత ఇక్కడ మీరు ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోండి ఫస్ట్ క్రాస్ లేకుండా. ఇప్పుడు మనకు అక్కడ ఎంతైతే వచ్చిందో అంతా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 9½ వచ్చింది కదా! ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే హైట్ వచ్చేసి 4 ఇంచెస్ నేను కొంచెం పెద్దగా కావాలనేసి 4 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. మీరు కొంచెం చిన్నగా కావాలంటే 3½ అయితే మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ ఉన్న సైడ్ అయితే 4 ఇంచెస్‌కైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఒక 1 ఇంచు తగ్గించుకొని 3 ఇంచెస్‌కైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు క్రాస్‌గా ఉంటుంది కదా! అందుకు. అలాగే అటు సైడు ఒక 1 ఇంచు ఎక్స్‌ట్రా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు కోట్ కాలర్ అనేది కొంచెం క్రాస్‌గా ఉంటుంది కాబట్టి అలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఆ 1 ఇంచు ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో ఆ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకు కాలర్ అనేది క్రాస్‌గా వస్తుంది. కోట్ కాలర్ అనేది మనకు అలానే ఉంటుంది కదా! ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. సింపుల్‌గా మనము ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు క్రాస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఈ కాలర్‌ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ పెట్టేసి ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సైడు ఈ విధంగా 1/2 ఇంచు మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి పైన ఏదైతే ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే మనము ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మీరు ఐరన్ చేశారంటే ఆ క్యాన్వాస్ పేపర్ అనేది ఆ క్లాత్‌కనేది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా 2 మెయిన్ సైడ్స్ ఒకే వైపు వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా పెట్టేసి మనము చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎక్కడైతే మడత వేసి స్టిచ్ చేస్తాం కదా! అటు సైడ్ నుంచి ఈ విధంగా మనకు క్యాన్వాస్ పేపర్ మీద లాస్ట్‌లో ఈ విధంగా ఒక స్టిచ్ పడే విధంగా మనము చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర సూది కిందికనేసి ఈ విధంగా నీట్‌గా ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ పక్కనే రావాలి. ఈ విధంగా మీకు అర్థమవుతుందనైతే అనుకుంటున్నాను. మీకు అర్థమైందా లేదా అనేదైతే కామెంట్ చేయండి. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న టక్స్ పెట్టామంటే మనకు కాలర్ అనేది నీట్‌గా తిరుగుతుంది. చిన్న చిన్న టక్స్‌లయితే పెట్టుకోవాలి. దారం తెగకుండా. ఈ విధంగా ఈ కార్నర్ వచ్చేసి ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా అంటే మీకు షేప్ అనేది క్లియర్‌గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఒకసారి ఐరన్ చేశామంటే ఈ విధంగా నీట్‌గా అయితే ఉంటుంది. కింద ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని ఒక 1/2 ఇంచు వదులుకొని మనం స్టిచ్ చేయటం కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి మిగతా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఉంచుకోవాలి స్టిచ్ వేయడానికి. ఇప్పుడు సెంటర్‌లో ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఇప్పుడు మనము బాడీ పార్ట్ తీసుకొని ఇక్కడ కూడా సెంటర్‌లో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి మనము ఏదైతే 1/2 ఇంచు ఎక్స్‌ట్రా వదులుకున్నాం కదా కింద, ఆ 1/2 ఇంచుని ఈ రాంగ్ సైడ్‌న ఈ విధంగా పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలి. మీరు స్టిచ్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది ఎటు సైడ్ ఎలా పెట్టాలి అనేదైతే. ఈ విధంగా మనము కాలర్ అనేది లాగకుండా ఈ విధంగా ఫ్రీగా వదిలేస్తూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. కాలర్ లాగామంటే మనకు నీట్‌గా రాదు. ఈ విధంగా ఫ్రీగా వదిలేస్తూ స్టిచ్ చేసుకోవాలి. మనం కాలర్ కరెక్ట్‌గా కట్ చేశామంటే మనకు ఇక్కడ కూడా కాలర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. కొద్దిగా అటు ఇటు మనం మార్కింగ్ చేశామంటే మనం అక్కడ కొలుచుకునేటప్పుడే కరెక్ట్‌గా కొలుచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిగతా సగం కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు బాడీ పార్ట్ నెక్ మెజర్‌మెంట్ చేసుకునేటప్పుడే కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. లేదంటే కాలర్ ఎక్కువ తక్కువ వస్తుంది. ఈ విధంగా కరెక్ట్‌గా వచ్చింది చూసారా? ఈ విధంగా అయితే ఉంటుంది. కరెక్ట్‌గా మీరు మెజర్ చేసుకుంటే. ఇప్పుడొచ్చేసి ఈ ఖర్చు ఏదైతే ఉందో అది లోపల సైడ్‌కి ఈ విధంగా పెట్టేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ ఖర్చు లోపలికి పోయే విధంగా పెట్టేసి ఈ విధంగా అదే స్టిచ్ మీద ఈ విధంగా ఈ కాలర్ పెట్టేసి పైనుండైతే ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా.
ఈ కాలర్‌ని వచ్చేసి మనం కోట్ కాలర్ అనొచ్చు. లేదంటే షర్ట్ కాలర్ అని కూడా అనొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా లుక్ అనేది బావుంటుంది. ఇప్పుడొచ్చేసి పైన చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. స్టిఫ్‌గా కాలర్ అనేది నీట్‌గా లుక్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కాలర్ అనేది మనకు ఈ విధంగా రెడీ అయిపోయింది. వేసుకుంటే మనకు లుక్ అనేది తెలుస్తుంది. ఒకసారి వేసుకునేటప్పుడు ఐరన్ చేసి వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ అయితే కింద ఈ విధంగా ఒక 1 ఇంచు మడత వేసేసి స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. 2 హ్యాండ్స్ ఇదే విధంగా కింద మడత వేసి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాడీ పార్ట్‌కైతే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు లాగకుండా అయితే స్టిచ్ చేసుకోండి. నేనిక్కడ హ్యాండ్ ఫ్రంట్ కర్వ్ అయితే తీశాను. కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోండి. ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. లాగకుండా ఫ్రీగా వదిలేస్తూ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దీనిపైన డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం కుట్టు అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంక మన మెజర్‌మెంట్ ప్రకారం లాస్ట్‌కు ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకు కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా లాస్ట్‌కు మనం 2 ఇంచెస్ వదిలేసుకున్నాం కదా! అక్కడి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ నడుము దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్‌కు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకు కుర్తీ అనేది రెడీ అయిపోయింది. సింపుల్‌గా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను ఒక సైడ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది. పక్కనే మళ్ళా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను టాప్ కటింగ్ అయితే చూపించాను. ముందు వీడియోలో పాయింట్ కటింగ్ అయితే క్లియర్‌గా షేర్ చేశాను. మీకు లింక్ కావాలంటే ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఇది మీషోలో తీసుకున్న ఫ్యాబ్రికు. ఇప్పుడొచ్చేసి కింద ఈ విధంగా మడత వేసేసి ఒక హాఫ్ ఇంచ్‌కు మడత వేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను పాయింట్ కటింగ్ కూడా షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి. అర్థమైందా లేదా అని కామెంట్ చేయండి.